హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 4 గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీని కంప్లీట్ చెబుతున్నాం అనమాట. ఈ వీడియోలో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ఏం చదివినామో ఒక క్విక్ రివిజన్ అనేది చేద్దామన్నమాట. మనం ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు మార్కెట్స్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం కన్జ్యూమ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ పరిస్థితి 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం లేదు. మళ్ళీ ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళల్లో ఏం జరిగింది, ఎవరు చేసినారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఎవరికి, డిసడ్వాంటేజ్ ఎవరికి, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటేంటివి, అవన్నీ మనము ఈ వీడియోలో చదువుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనము ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అంటే ముందు కంట్రీస్లో మనకు ప్రొడక్షన్ అనేది స్థిమితంగా ఉండేది. తర్వాత ఈ ప్రొడక్షన్ అనేది వేరే కంట్రీస్ వరకు వెళ్ళింది. వేరే కంట్రీస్ వరకు ఎవరు తీసుకుని వెళ్ళినారు? ఎంఎన్సీ ఈజ్ ఏ కంపెనీ విచ్ does its production more than in one nation. It establishes its factories and offices where it can get cheap labor and other resources to get more profits. This is called MNC అన్నమాట. దీన్ని మనం MNC అంటాం. ఇప్పుడు ప్రొడక్షన్, ఇప్పుడు కేవలం వస్తువులు అనేటివి గ్లోబల్గా ఏమి అమ్మము, అమ్మడంతో పాటు ప్రొడక్షన్ కూడా మనము గ్లోబల్గా చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ కేవలము వరల్డ్ మొత్తంలో అమ్మడమే కాకుండా ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్షన్ వరల్డ్ మొత్తంలో మనం చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు తర్వాత ఈ ప్రొడక్షన్ వేరే కంట్రీస్లో జరుగుతుందంటే రెండు కంట్రీస్ని లింక్ చేస్తుంది. రెండు కంట్రీస్ని లింక్ చేసేది ఎవరు? ఎంఎన్సీస్ తమ యొక్క కంపెనీస్ వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ని చెక్ చేస్తుంది. అవి మనం చదువుకున్నాం. తర్వాత చెక్ చేసినాక ఎంఎన్సీస్ ఆ కంట్రీలో కంపెనీస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది దాని గురించి చదువుకున్నాం. తర్వాత మనం ఫోర్డ్ మోటార్స్, మహీంద్రా దాని యొక్క స్టోరీ అనేది చదువుకున్నాం అనమాట. ఫోర్డ్ మోటార్స్ మనకు అమెరికన్ ఎంఎన్సీ అనమాట. అది మనకు ఇక్కడ ఇండియాలో చెన్నైలో తన యొక్క బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. తర్వాత మనం ఫారెన్ ట్రేడ్ గురించి చదువుకున్నాం. ద ట్రేడ్ విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఫారెన్ ట్రేడ్. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎవరు ఫేస్ చేస్తారు? డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరు పొందుతారంటే కన్జ్యూమర్స్ అనమాట. ఇది మనము ప్రీవియస్ వీడియోస్లో చదువుకున్నాం అనమాట. ఇప్పుడు చాప్టర్ యొక్క హెడ్డింగ్ ఏమి? గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. అంటే ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఇండియన్ ఎకానమీ యొక్క పరిస్థితి ఏమి, అది మన యొక్క చాప్టర్ యొక్క థీమ్ అనమాట. ఇప్పటివరకు మనం ఏమేమి చదివినామో అదంతా కలిపి ఒక డెఫినేషన్ అనమాట. డెఫినేషన్ అమ్మయ్యా చదువుదాం ఏందో. In the past 2 or 3 decades, more and more MNCs have been looking for locations around the world which would be cheap for their production. లాస్ట్ 30 years 20 yearsలో ఈ ఎంఎన్సీస్ తమ యొక్క ఆఫీసెస్, ఫ్యాక్టరీస్ని వరల్డ్లో ఉన్న లొకేషన్స్లో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఎటువంటి లొకేషన్స్ అంటే ఏ లొకేషన్స్లో అయితే వాళ్ళకు చీప్ లేబర్ అనేది దొరుకుతుందో ఆ లొకేషన్స్ కోసం పదే వెతుకుతున్నారనమాట ఎంఎన్సీస్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ బై ఎంఎన్సీస్ ఇన్ దీస్ కంట్రీస్ హ్యాస్ బీన్ రైజింగ్. ఎంఎన్సీస్ అలా వెతకడం యొక్క ప్రాసెస్లో ఏదైనా మంచి ప్లేస్ అనేది దొరికిందనుకో అక్కడ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అట్లా ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట ఎంఎన్సీస్ది. ఇన్ దీస్ కంట్రీస్ బీన్ రైజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఫారెన్ ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్ హ్యాస్ బీన్ రైజింగ్ ర్యాపిడ్లీ. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు అంటే ఆ కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ వేరే కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఫారెన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఫారెన్ ట్రేడ్ కూడా రైజింగ్ అవుతుంది. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫారెన్ ట్రేడ్ అనమాట. బిట్వీన్ కంట్రీస్ హ్యాస్ బీన్ రైజింగ్ ర్యాపిడ్లీ. ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై ఎంఎన్సీస్. ఈ ఫారెన్ ట్రేడ్లో సగానికి సగం ఎంఎన్సీస్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. For instance, the manufacturing plant of Ford Motors in India not only produces cars for the Indian markets, it also exports cars to other developing countries and exports car components for its many factories around the world. ఫార్డ్ మోటార్స్ మన ఇండియాలో తన కంపెనీ యొక్క కార్స్ ఇండియన్స్ కోసమే తయారు చేయట్లా, ఇండియన్స్తో పాటు ఇతర డెవలపింగ్ కంట్రీస్ యొక్క పీపుల్ కోసం కూడా తయారు చేస్తుంది. అలాగే తన కార్ యొక్క కాంపోనెంట్స్, స్పేర్ పార్ట్స్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా?
Likewise, activities of most MNCs involve substantial trade in goods and also services. MNCs మనకు వస్తువుల యొక్క ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ అయ్యింది, తర్వాత సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ అయ్యింది. ద రిజల్ట్ ఆఫ్ గ్రేటర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రేటర్ ఫారెన్ ట్రేడ్ హ్యాస్ బీన్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మార్కెట్స్ అక్రాస్ కంట్రీ. ఎంత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే, ఎంత ఫారెన్ ట్రేడ్ జరిగితే దానివల్ల కంట్రీస్ యొక్క మార్కెట్స్ అనేటివి కలిసిపోతాయి అన్నమాట, ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట. అలా ఎక్కువగా ర్యాపిడ్ పేస్ మీద ఒకవేళ వరల్డ్ మార్కెట్స్ అనేవి ఇంటిగ్రేట్ అవుతూ పోయినాయనుకో కంట్రీస్ మధ్యలో, దాన్నే మనం గ్లోబలైజేషన్ అంటాం అనమాట. ఇంకేమీ కాదు, కొత్తదేం కాదు గ్లోబలైజేషన్ అనేది. ఫారెన్ ట్రేడ్ ప్లస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, డ్యూ టు విచ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ గెట్ స్పీడ్ అప్. If the integration of markets gets speed up, then the globalization process becomes speed up. ఇది డెఫినేషన్ అనమాట. అదే మన కింద కూడా ఇచ్చినారు. ఎంఎన్సీస్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్. ఫారెన్ ట్రేడ్ ఎవరి వల్ల జరుగుతుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరి వల్ల జరుగుతుంది, ఎంఎన్సీస్. కాబట్టి గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఎంఎన్సీస్ చాలా అంటే చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఆర్ మూవింగ్ బిట్వీన్ కంట్రీస్. నేడు ప్రపంచంలో దేశాల మధ్య ఎన్ని వస్తువుల మార్పిడి జరుగుతుంది, ఎన్ని సర్వీసెస్ యొక్క మార్పిడి జరుగుతుంది, ఎంతమంది ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తర్వాత టెక్నాలజీ కావచ్చు. ఇప్పుడు ఏఐ అనేది కనిపెట్టినారు. ఆ ఏఐ కేవలం ఒక కంట్రీ వరకే స్థిమితంగా ఉందా, లేదు, అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిందనమాట. అలా టెక్నాలజీ కూడా స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ మొత్తంలో, ఎందుకంటే గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఇన్ క్లోజర్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ దెన్ ఏ ఫ్యూ డికేట్స్ బ్యాక్. 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చూస్తే అసలు ఈ కంట్రీస్ ఒకరితో ఒకరు మాట్లాడే వాళ్ళే కాదనమాట. కానీ ఇప్పుడు ఎంత దగ్గర అయిపోయినారంటే అప్పుడప్పుడు వెళ్ళేసి కూడా వస్తున్నారనమాట. అర్థమవుతుంది, అప్పుడప్పుడు వెళ్ళేసి కూడా వస్తున్నారనమాట. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక 3 days బ్యాక్ దుబాయ్కి వెళ్ళినారు. ఓకే, ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్లో ఏదో ఇష్యూ వచ్చింటే దాన్ని సాల్వ్ చేయడానికి వెళ్ళినారనమాట 3 days బ్యాక్. మళ్ళీ నిన్న మార్నింగ్ అట్లా రిటర్న్ అయ్యి వచ్చినారనమాట. మళ్ళీ రోజు ఏమంటాడు, మళ్ళీ రేపు పోవాల్సి ఉంటుందిరా అని. చూడండి, అతనికి టూర్ లాగా అయిపోయింది అనమాట అది దుబాయ్కి వెళ్ళడం. అర్థమవుతుందా, అంటే ఇంటిగ్రేట్ అయిపోయినాయి అనమాట మార్కెట్స్ అనేవి. బిసైడ్స్ ద మూమెంట్స్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ, దర్ ఈస్ వన్ మోర్ వే ఇన్ విచ్ ద కంట్రీస్ కెన్ బి కనెక్టెడ్. కేవలము వస్తువుల మార్పిడి, సర్వీసెస్ మార్పిడి, అంటే సర్వీసెస్ ట్రాన్స్పోర్టేషన్ అటువంటి సర్వీసెసే కాకుండా కంట్రీస్ మధ్య ఇంకోటి కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట కంట్రీస్ని. ఏది అంటే త్రూ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ కంట్రీస్. ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్. కంట్రీస్ మధ్య కేవలము వస్తువుల మార్పిడి, సర్వీసెస్ యొక్క మార్పిడే జరగదు, పీపుల్ యొక్క మార్పిడి కూడా జరుగుతుంది. అంటే పీపుల్ని ఏం మార్చుకోవట్లే, నా దేశం నుండి నీకు 4 మంది ప్రజల్ని ఇస్తాను, నీ దేశం నుండి నాకు 4 మెంబర్స్ని, అలా ఏం మార్చుకోవట్లే. ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్, ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైఫ్, ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ ఎంప్లాయ్మెంట్, ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ శాలరీ, ఇటువంటి విషయాల కోసం పీపుల్ అనేవాళ్ళు ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్తున్నారు. అది హెల్త్ కోసం కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఎక్సెట్రా. ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అనమాట. ఏం డ్రాబ్యాక్ అంటే కంట్రీస్ వస్తువులు, తర్వాత సర్వీసెస్, తర్వాత టెక్నాలజీ రానిచ్చుకున్నట్టు తమ దేశాల్లోకి సులభంగా ప్రజల్ని అంత సులభంగా రానిచ్చుకోరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు 2019లో కోవిడ్ అనేది వచ్చిందనమాట. అది వచ్చినాక మనకు దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రజల్ని వాళ్ళ కంట్రీలోకి రానిచ్చుకోవట్లేదు అనమాట. అర్థమవుతుందా? దానివల్ల గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది కొంచెం హిండర్ అవుతుంది. కానీ ఎందుకంటే అప్పుడు COVID-19 కాబట్టి ఇతర దేశాల నుండి వేరే దేశాలకు వ్యక్తులు వెళ్ళకూడదు కాబట్టి అది చేసినారన్నమాట. అలాగే ఇప్పుడు USA అనుకోండి, ట్రంప్ ఎప్పుడు రానిచ్చుకుంటాడో ఎప్పుడు వద్దంటాడో తెలియదు అనమాట. ట్రంప్కి వీసా ప్రాబ్లం అంటారు, పాస్పోర్ట్ ప్రాబ్లం అంటారు, రకరకాల ఇష్యూస్ అనమాట. ఇలా మనకు ఒక డ్రాబ్యాక్ అనేది ఉందన్నమాట పీపుల్ యొక్క మైగ్రేషన్లో. ఇది మనకు గ్లోబలైజేషన్ ప్రాసెస్
డెఫినేషన్ అన్నమాట. వాట్ ఈజ్ గ్లోబలైజేషన్ అని ఇచ్చినారనుకో, ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. As a result, the integration of markets had become speed up, due to which the globalization process became very speed. ఇది డెఫినేషన్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ చేస్తున్నది ఎవరో అర్థమైపోయింది, ఎంఎన్సీస్. మరి ఈ గ్లోబలైజేషన్కి ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ముందు మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రేడ్ జరగాలన్నా ఇతర దేశాలకి చాలా ఏళ్ళు అనేది తీసుకుంటుంది అనమాట. అంటే గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది స్లోగా ఉండేది. మనం థర్డ్ చాప్టర్లో కూడా చదువుకున్నాం హిస్టరీలో. చైనా నుండి సిల్క్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే చాలా ఏళ్ళు, 10 సంవత్సరాలు తీసుకునేది అనమాట. దాదాపు 5 సంవత్సరాలని తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే సీ రూట్స్ వాటిని వెతుక్కొని వెళ్ళాలి, చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఈరోజు పొద్దున 7 o'clock ఇక్కడ ఫ్లైట్ ఎక్కినాం అనుకో, అమెరికాకి వెళ్ళి చేరడానికి 5 to 6-7 hours అనమాట. అంటే టెక్నాలజీ ఎంత స్పీడప్ అయిందో మనకు అర్థమైపోతుంది. అంటే త్వరగా వెళ్తున్నాము అంటే గ్లోబలైజేషన్ ప్రాసెస్ స్ట్రాంగ్ అయిందనమాట. గ్లోబలైజేషన్ ప్రాసెస్ స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఎవరు? టెక్నాలజీ అనమాట. అందుకే ఒక ఫ్యాక్టర్ టెక్నాలజీ అనమాట. ఖచ్చితంగా 2 marks క్వశ్చన్ వస్తుంది. ఏమని? హౌ ద టెక్నాలజీ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గ్లోబలైజేషన్. అప్పుడు మీరు 2 points 3 to 4 pointsలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ వన్ మేజర్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ స్టిమ్యులేటెడ్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. గ్లోబలైజేషన్ ప్రాసెస్ ఇంకా స్పీడప్, ఇంకా త్వరగా జరగడానికి కారణము ఇది మనకు టెక్నాలజీ అనమాట. ఫర్ ఇన్స్టాన్స్, ద పాస్ట్ 50 years హ్యావ్ సీన్ సెవరల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ. లాస్ట్ 50 years అంటే లాస్ట్ 5 decadesలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ యొక్క టెక్నాలజీలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి అనమాట. అంటే చాలా డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. దిస్ హ్యాస్ మేడ్ మచ్ ఫాస్టర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అక్రాస్ లాంగ్ డిస్టెన్సెస్ పాసిబుల్ అట్ లోయర్ కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్లో టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ జరగడం వల్ల వస్తువులు ఒక దేశం నుండి ఇంకో దేశానికి చాలా త్వరగా వెళ్ళిపోతున్నాయి, చాలా తక్కువ కాస్ట్ మీద వెళ్తున్నాయి అన్నమాట. అర్థమైందా? ముందు మనకు వస్తువుల యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది మనకి ఎక్కువగా పడుతుంది కాబట్టి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గిపోయింది కాబట్టి తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. అది ఎకానమిక్స్ యొక్క ఐడియాస్. ఇప్పుడు మన టెక్నాలజీకి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చినారనమాట. ఒకటి కంటైనర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ముందైతే మనకు సపోజ్ వస్తువుల్ని ఒకేసారిగా తీసుకొని పోలేరు అనమాట. బల్క్ ఆఫ్ మెటీరియల్స్ని ఒకేసారిగా తీసుకొని పోలేరు. కొన్ని ఒక్కొక్కసారి, ఇంకొకసారి అలా తీసుకొని పోయేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకు సీ పోర్ట్స్లో ఈ కంటైనర్స్ వచ్చినాక వస్తువులని ఒకేసారి ఆ కంటైనర్లో అన్నీ పెట్టేసినాం అనుకోండి, ఆ కంటైనర్ని ఎత్తడం, షిప్లో పెట్టడం, షిప్ అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం అనమాట. చాలా ఈజీ అయిపోయింది. మనకు మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో, సినిమాస్లో ఈ పోర్ట్స్ ఏరియాలోనే మనకు ఫైటింగ్ సీన్స్ అనేవి ఉంటాయన్నమాట. లాస్ట్వి గూడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కంటైనర్స్ దట్ కెన్ బి లోడెడ్ ఇంటాక్ట్ ఆన్ టు షిప్స్, రైల్వేస్, ప్లేన్స్ అండ్ ట్రక్స్. ఈ కంటైనర్స్ని, చిన్న కంటైనర్స్ని మనం ట్రైన్స్ మీద పంపించచ్చు, ట్రక్స్లో కూడా పంపించవచ్చు అనమాట. Containers have led to a huge reduction in port handling costs and increased the speed with which exports can reach markets. ఈ సీ పోర్ట్స్ రావడం వల్ల, కంటైనర్స్ రావడం వల్ల మనకు ఏదైతే కాస్ట్ ఏదైతే ఉందో, ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఖర్చు అది తగ్గిపోయింది. తర్వాత స్పీడప్ జరిగిందనమాట. ట్రాన్స్పోర్టేషన్ యొక్క ప్రాసెస్ అనేది స్పీడప్ జరిగింది. అలాగే మెటీరియల్స్ యొక్క రేట్ అనేది తగ్గిపోయింది అనమాట మనకు. సిమిలర్లీ ద కాస్ట్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ ఫాలెన్. మనకు ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరగడం వల్ల ఆల్మోస్ట్ పోలిస్తే ఏరోప్లేన్ యొక్క చార్జెస్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట. నేను మరీ అంత తక్కువ ఉన్నాయని అనట్లేదు, తక్కువ ఉన్నాయి. ఓకేనా?
దిస్ హ్యాస్ ఎనేబుల్డ్ మచ్ గ్రేటర్ వాల్యూమ్స్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ బై ఎయిర్లైన్స్. ఇలా కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ వస్తువులు మనం ఎయిర్లైన్స్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఈ ఎగ్జాంపుల్ చదివినాక పైన మ్యాటర్ చదువుదాం అనమాట. మనకి ఇక్కడ ఒకటి జరుగుతుంది, ఒక స్టోరీ అనేది ఇచ్చినారు, బాగా వినండి. లండన్లో ఒక మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ మ్యాగజైన్లో ఉండాల్సిన మ్యాటర్ని, ఓకేనా, ఆ మ్యాగజైన్లో ఉండాల్సిన మ్యాటర్ని లండన్లో ఆ మ్యాగజైన్ యొక్క కంపెనీ ఎంప్లాయీ ఆ మ్యాగజైన్లో ఉన్న మ్యాటర్ని టైప్ చేసి మొత్తం తయారు చేసి ఈమెయిల్లో మన ఇండియాలోని ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్కి పంపిస్తాడనమాట. లండన్ వ్యక్తి మొత్తం మ్యాగజైన్లో ఉన్న ఆర్టికల్ని మొత్తం తయారు చేసి ఆ మ్యాటర్ని ఈమెయిల్ ద్వారా మనకు ఢిల్లీలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కి పంపిస్తాడు. ఆ ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్లో మనకు వాళ్ళు ఆ మ్యాటర్ని మ్యాగజైన్స్గా ప్రింట్ చేస్తారనమాట. ప్రింట్ చేసేసి ఆ అన్ని మ్యాగజైన్స్ని ఎయిర్లైన్స్ ద్వారా లండన్కి పంపిస్తారనమాట. లండన్కి పంపిస్తారు. తర్వాత ఆ మ్యాగజైన్స్కి అయిన ఖర్చు ఆ లండన్ నుండి ఢిల్లీలో ఆ ప్రింటింగ్ ప్రెస్ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆన్లైన్ పేమెంట్ యూపీఐ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, యూపీఐ ద్వారా వచ్చేస్తుంది. అంటే యూపీఐ ద్వారా కాదనుకోండి, ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనొచ్చు అనమాట. ఇది మనకు ఈ స్టోరీ ఇచ్చినారనమాట. అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది అనమాట. అర్థమవుతుందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది, అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈవెన్ మోర్ రిమార్కబుల్ హ్యావ్ బీన్ ద డెవలప్మెంట్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ రీసెంట్ టైమ్స్. టెక్నాలజీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ హ్యాస్ బీన్ చేంజింగ్ ర్యాపిడ్లీ. ఈ రీసెంట్ ఇయర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజికల్ చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయి అన్నమాట. ఓకే, వెల్ గుడ్. అలాగే మనకు టెక్నాలజీ కేవలం కొన్ని ఏరియాస్లో, అంటే కొన్ని సెక్టర్స్లోనే ఎక్కువ ప్రభావం చూపిలే. చాలా సెక్టర్స్లో మనకు ఈ టెక్నాలజీ తన యొక్క ప్రభావాన్ని చూపించిందనమాట. టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ అవన్నీ చాలా గ్రో అయినాయి అన్నమాట. టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, ఫ్యాక్స్. టెలికమ్యూనికేషన్ సర్వీసెస్లో ఏవేవి వస్తాయంటే టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, ఫ్యాక్స్. ఇవన్నీ మనకు టెలికమ్యూనికేషన్స్ కిందకు వస్తాయన్నమాట. ఇన్ఫర్మేషన్ ఇన్స్టాంట్లీ, ఇవి మనకు టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు బాగా గ్రో అయినాయి అన్నమాట. అండ్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్, మనం ఇప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఆల్ క్రెడిట్ గోస్ టు టెక్నాలజీ అన్నమాట. దిస్ హ్యాస్ బీన్ ఫెసిలిటేటెడ్ బై శాటిలైట్ కమ్యూనికేషన్స్ డివైజెస్. యాజ్ యూ వుడ్ బి అవేర్, కంప్యూటర్స్ హ్యావ్ నౌ ఎంటర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో మనం కంప్యూటర్స్ని చూడగలుగుతున్నాం. కంప్యూటర్స్ వాడడం చాలా కామన్ అయిపోయిందనమాట. ఏమైపోయింది? కామన్ అయిపోయిందనమాట. యాజ్ యూ వుడ్ బి అవేర్, కంప్యూటర్స్ హ్యావ్ నౌ ఎంటర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. You might have also ventured into the amazing world of internet, where you can obtain and share information on almost anything you want to know. Internet also allows us to send instant electronic mail, email and talk voicemail across the world at negligible costs. మనం ఈ మధ్య ఎక్కువ ఇంటర్నెట్ని కూడా వాడుతున్నాం. అంటే మంచి విషయాల కోసం మంచి విషయాలు వాడుతున్నాం, అలాగే చెడ్డ విషయాల కోసం చెడ్డ కూడా వాడుతున్నాం అన్నమాట. ఓకేనా? మంచి విషయాలంటే చదువు కోసం, లైక్ సోషల్లో గ్లోబలైజేషన్ ఉంది, ఇండియన్ ఎకానమీ అర్థం కాలేదు, ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలా మన ఛానల్స్ అనేవి కనబడిస్తాయి అన్నమాట. అలా మనము ఇంటర్నెట్ని స్టడీ పర్పస్ కోసం వాడుతున్నాం. ఐదర్ మనము షాపింగ్ పర్పస్ కోసం, లేకుంటే ఫుడ్ సర్వీస్ కోసం, లేకుంటే అదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, న్యూస్ చదవడానికి, లైవ్ ఈ బుక్స్ చదవడానికి, అలా డిఫరెంట్ మనము మన అవసరాల కోసం వాడుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్యాక్టర్, గ్లోబలైజేషన్ని అఫెక్ట్ చేసే ఫస్ట్ ఫ్యాక్టర్ టెక్నాలజీ. టెక్నాలజీ స్పీడప్ చేస్తుంది, డిక్రీజ్ కూడా చేస్తుంది అనమాట గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లిబరలైజేషన్ అనమాట. లిబరలైజేషన్ ఏంది? కొత్త పదం, అర్థం కావట్లేదు, భయపడద్దండి, ఈజీ. దీన్ని స్టోరీ రూపంలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.
మన ఇండియా ఇది అనుకోండి, అంటే రౌండ్ షేప్లో ఉండదు అనుకోండి ప్రస్తుతానికి, ఓకేనా. రౌండ్ షేప్లో ఉందనుకోండి. ఇది మనకు చైనా, ఓకేనా. ఇది మనకు చైనా. సి ఫర్ చైనా, ఐ ఫర్ ఇండియా. ఇండియా. చైనాలో మనకు చైనీస్ టాయ్స్ తయారైతాయి, బాగానే ఉంది. ఆ చైనీస్ టాయ్స్ మన ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన యొక్క ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు, అది మనం గమనించినాము. ఓకే, ఇక్కడ వరకు స్టోరీ అర్థమైంది. ఇండిపెండెన్స్ అంటే మనకు 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన 2-3 ఇయర్స్ మన యొక్క ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ప్లాన్లో ఇది ఆలోచించిందనమాట. చూడప్ప, మన ఇండియాకి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం అనేది వచ్చింది. మనం ఒకవేళ బయట కంట్రీస్లోని ఇండస్ట్రీస్ని మన ఇండియాలోకి రప్పించుకున్నాం అనుకోండి, మన ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రో అవ్వలేవు అన్నమాట. కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచించినారనమాట. అందుకు వాళ్ళు ఏం చేసినారు, ట్రేడ్ బేరియర్స్ని సృష్టిద్దాం. ట్రేడ్ బేరియర్స్ అంటే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్. అంటే ప్రీవియస్ మన కంట్రీలోకి దిగుమతి చేయడానికి ఎంతైతే ట్యాక్స్ పడేదో ఇంపోర్ట్ చేయడానికి చైనాకి, ఆ ట్యాక్స్ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ అనమాట. దాన్ని మనం ట్రేడ్ బేరియర్ అంటాం అనమాట. మనము ట్రేడ్ బేరియర్స్ అంటే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్, ఓకేనా. ట్రేడ్ బేరియర్ అంటే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ అనమాట. దాన్ని మనం మన కంట్రీ చుట్టూ సృష్టిస్తామన్నమాట. దానివల్ల ఇప్పుడు సపోజ్ అనుకోండి, చైనా యొక్క ప్రోడక్ట్ ముందు 50 రూపీస్కి వస్తాండ ఈ ట్రేడ్ బేరియర్ లేకముందు. కానీ ఇప్పుడు ఈ ట్రేడ్ బేరియర్ సృష్టించడం వల్ల చైనాకి 40 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. ఛార్జ్ అనేది 90 రూపీస్ అయింది, కాస్ట్ పెరిగిపోయింది. అదే మన ఇండియాలో అయితే ముందు చైనీస్ టాయ్స్ 50 రూపీస్ ఉన్నప్పుడు మన ఇండియన్ టాయ్స్ అనేవి 70 రూపీస్ ఉండేవన్నమాట. అప్పుడు తక్కువ రేటే ఉన్నాయి చైనీస్ టాయ్స్, కాబట్టి అప్పుడు చైనీస్ టాయ్స్ కొనుక్కునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ట్రేడ్ బేరియర్ వేయడం వల్ల చైనీస్ టాయ్స్ 90 రూపీస్ అయిపోయినాయి. అదే మన ఇండియన్ టాయ్స్ 70 రూపీస్ అయినాయి. కాబట్టి మన వాళ్ళు ఇండియన్ టాయ్సే కొనుక్కుంటారు, ఎందుకంటే కాస్ట్ తక్కువ కాబట్టి. అర్థమైందా? ఇలా ఈ ప్రాసెస్లో మన యొక్క గవర్నమెంట్ ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మన యొక్క ఇండియన్ మార్కెట్స్ని, మన యొక్క ఇండియన్ ఇండస్ట్రీస్ని కాపాడుకుందనమాట, ఇలా ట్రేడ్ బేరియర్స్ని సృష్టించి. కానీ బాగా వెల్ సెటిల్డ్ అయినాక, ఇండస్ట్రీస్ మార్కెట్స్ బాగా ఇంప్రూవ్ అయినాక గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించింది. చూడపా, పోటీ అనేది రోజు రోజుటికి పెరిగిపోతుంది, ఓకేనా. రోజు రోజుటికి పెరిగిపోతుంది. కాబట్టి మనం ఇప్పటివరకు మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్ట్ని, తర్వాత మార్కెట్స్ని కాపాడుకున్నాం. ఇప్పుడు వీటిని స్వతంత్రంగా వదిలేద్దాం, ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీ పడడానికి వీళ్ళని వదిలేద్దాం అన్నమాట. అందుకు వాళ్ళు ఏం చేసినారంటే ఈ ట్రేడ్ బేరియర్స్ని తీసేసినారనమాట. ఈ ట్రేడ్ బేరియర్స్ని, ఏదైతే మనకు కంట్రీ చుట్టూ ఉండేదో ట్రేడ్ బేరియర్స్, ఇవి ఉండేవి కదా ట్రేడ్ బేరియర్స్, వాటిని తీసేసినారనమాట. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ట్రేడ్ బేరియర్స్ ఈజ్ కాల్డ్ లిబరలైజేషన్. లిబరలైజేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏ ప్రాసెస్? ట్రేడ్ బేరియర్స్ని తీసేయడం అని ప్రాసెస్ అనమాట లిబరలైజేషన్. మనకు ఎప్పుడు మన ఇండియాకి లిబరలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందంటే 1991 నుండి అనమాట, ఓకేనా. లిబరలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు 1991 నుండి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ముందు ట్రేడ్ బేరియర్స్ ఉండడం వల్ల గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు చైనా కూడా అనుకుంటుంది, పోతావా 90 రూపీస్ వస్తువులు ఎవరు కొనుక్కోరులే ఇండియాలో, కట్టేందుకు ఎందుకు అమ్మాలా అని వాళ్ళు వెనకలికి వెళ్తారనమాట. దానివల్ల గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు స్లో అప్ అవుతుంది. అదే లిబరలైజేషన్ వల్ల గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది బాగా స్పీడప్ అవుతుంది. అందుకే ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ లిబరలైజేషన్ ఆల్సో అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ మ్యాటర్ని చదివేద్దాం. ఎక్కడైనా కొత్త పాయింట్స్ అనేవి వచ్చినాయనుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఈ మ్యాటర్ని మొత్తం నేను కవర్ చేసాను అనమాట. Let us return in the example of imports of Chinese toys in India. Suppose the Indian government puts a tax on import of toys. What would happen? Those who wish to import these toys would have to pay tax on this. Because of the tax, buyers will have to pay a higher price on the imported toys. Chinese toys will no longer be as cheap in the Indian markets, and imports from China will automatically reduce. Indian toy makers will
ప్రాస్పర్. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో చైనీస్ టాయ్స్ ఎగ్జాంపుల్ అదే మనకి ఇక్కడ ఇచ్చినారనమాట ఫస్ట్ పేరాలో. ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బేరియర్. ట్రేడ్ బేరియర్ అనేది ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్, వస్తున్న ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేయడమే ట్రేడ్ బేరియర్ అనమాట. అదే ఒకవేళ ఫారెన్ ట్రేడ్ అనుకోండి, ఫారెన్ ట్రేడ్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా? తారిఫ్ వస్తుందన్నమాట. తారిఫ్, ఓకేనా? తారిఫ్ వస్తుందన్నమాట, ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేరియర్ బికాస్ సమ్ రెస్ట్రిక్షన్స్ హ్యాస్ బిన్ సెట్ అప్. దాన్ని ఎందుకు బేరియర్ అంటామంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట వస్తువులు రాకోకుండా. గవర్నమెంట్ కెన్ యూస్ ట్రేడ్ బేరియర్స్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రెగ్యులేట్ ఫారెన్ ట్రేడ్ అండ్ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇచ్ షుడ్ కమ్ ఇన్ టు ద కంట్రీ. ఈ ట్రేడ్ బేరియర్స్ వల్ల గవర్నమెంటే డిసైడ్ చేస్తుందన్నమాట ఏ ప్రోడక్ట్స్ ఇండియాలోకి రావాలి, ఏ ప్రోడక్ట్స్ ఇండియాలోకి రాకూడదు, అలాగే ఏ ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్ మీద రావాలి, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ కాస్ట్ మీద రావాలి. ఈ గేమ్ అంతా మనకు ఇండియా ప్లేన్ చేస్తుందన్నమాట, ఇండియన్ గవర్నమెంట్. మళ్ళీ ట్రేడ్ బేరియర్స్ వేసినారు కదా అని మిగతా అవి ఇంపార్టెంట్ లైక్ హెల్త్కి సంబంధించినవి, హెల్త్ ఎక్విప్మెంట్, ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్ రాకోకుండా ఏం ఆపరనమాట, వాటికి ట్యాక్స్ అనేది తక్కువే ఉంటుందన్నమాట. ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హ్యాడ్ పుట్ బేరియర్స్ టు ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇండిపెండెన్స్ రాగానే ఫారెన్ ట్రేడ్కి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి మన యొక్క గవర్నమెంట్ అనేది ట్రేడ్ బేరియర్స్ పెట్టేసిందనమాట. దిస్ వాస్ కన్సిడర్డ్ నెససరీ టు ప్రొటెక్ట్ ద ప్రోడక్ట్స్ విత్ ఇన్ ద కంట్రీ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్. మన యొక్క ఇండియన్ ఇండస్ట్రీస్ని, మార్కెట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ట్రేడ్ బేరియర్స్ అనేవి మనం సృష్టించాల్సి ఉంటుందన్నమాట. ఇండస్ట్రీస్ వర్ జస్ట్ కమింగ్ అప్ ఇన్ ద 1950s అండ్ 1960s. అదిగాక మన యొక్క ఇండియన్ ఇండస్ట్రీస్ అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట 1950s, 1960sలో. కాబట్టి వాళ్ళు అంత కాంపిటీషన్, అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ని ఫేస్ చేయలేరనమాట అప్పుడు ఆ పరిస్థితిలో. థస్ ఇండియా అలౌడ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ సచ్ యాజ్ మిషనరీ, ఫర్టిలైజర్స్, పెట్రోలియం ఎక్సెట్రా. కేవలం ఇండియా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మిషనరీ, ఫర్టిలైజర్స్, పెట్రోలియం, ఇవి మాత్రమే ఇండియా అనుమతి ఇచ్చేదన్నమాట ఇంపోర్ట్స్కి. నోట్ దట్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ డ్యూరింగ్ ద అర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యావ్ గివెన్ ప్రొడక్షన్ టు డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ మీన్స్. ఏంది ఈ పని కేవలం ఇండియానే చేస్తుందంటే లేదు, ప్రతి ఒక్క కంట్రీ తాను డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పని అనేది చేసిందనమాట. ప్రతి ఒక్క కంట్రీ చేసింది, కాబట్టి మనం చేయడంలో కూడా తప్పు అనేది లేదనమాట, ఓకేనా? స్టార్టింగ్ అరౌండ్ 1991 సమ్ ఫార్ రీచింగ్ చార్జెస్ ఇన్ పాలసీ వర్ మేడ్ ఇన్ ఇండియా. 1991 స్టార్ట్ అయినాక ఇది ఏదైతే ట్రేడ్ బేరియర్స్ ఉందో దీన్ని ఆపడానికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవడం మొదలుపెట్టిందనమాట. ఎందుకు అలా చేసింది? ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ని, ఇండియన్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసినది చాలు, వాళ్ళకు కాంపిటీషన్ అనేది తెలియాలి. కాంపిటీషన్ పెరగడం వల్ల వాళ్ళని వాళ్ళు ఇంకా మంచిగా తయారు చేసుకుంటారనమాట. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిందనుకోండి, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఇంకా మంచిగా తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు దానివల్ల ప్రోడక్ట్ క్వాలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఇది మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అనమాట. ద గవర్నమెంట్ డిసైడెడ్ దట్ ద టైమ్ హ్యాడ్ కేమ్ ఫర్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ టు కంపీట్ విత్ ప్రొడ్యూసర్స్ అరౌండ్ ద గ్లోబ్. ప్రపంచంలో ఉన్న మార్కెట్స్తో పోటీ పడడానికి ఇదే కరెక్ట్ సమయం అనమాట. ఇట్ ఫెల్ట్ దట్ కాంపిటీషన్ వుడ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ విత్ ఇన్ ద కంట్రీ సిన్స్ దే వుడ్ హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. ఇండియన్ మార్కెట్స్కి ఒకవేళ కాంపిటీషన్ అనేది మొదలైందనుకో, అప్పుడు ఇండియన్ మార్కెట్స్లో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు మంచిగా చూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి. దిస్ డెసిషన్ వాజ్ సపోర్టెడ్ బై పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇదేదైతే డెసిషన్ ఉందో దీన్ని వేరే ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఒప్పుకుందనమాట, అంగీకరించిందనమాట. థస్ బేరియర్స్ ఆన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వర్ రిమూవ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. ఈ ఏవైతే ట్రేడ్ బేరియర్స్ ఉన్నాయో ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద వాటిని తీసేసినారనమాట. దిస్ మీంట్ దట్ గూడ్స్ కుడ్ బి ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ ఈజీలీ అండ్ ఆల్సో ఫారెన్ కంపెనీస్ కుడ్ సెటప్ ఫ్యాక్టరీస్ అండ్ ఆఫీసెస్ హియర్. ఈ ట్రేడ్ బేరియర్స్ని తీసేయడం వల్ల ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ యొక్క ప్రోడక్ట్స్ మన ఇండియాలోకి ఈజీగా వస్తాయి అనమాట. అలాగే ఎంఎన్సీస్ కూడా మన ఇండియాలోకి వచ్చి ఫ్యాక్టరీస్, ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. రిమూవింగ్ బేరియర్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ సెటప్ బై ద గవర్నమెంట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ లిబరలైజేషన్. ఈ ట్రేడ్ బేరియర్స్ని రిమూవ్ చేయడమే లిబరలైజేషన్ ప్రాసెస్ అనమాట. విత్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్, బిజినెసెస్ ఆర్ అలౌడ్ టు మేక్ డెసిషన్స్ ఫ్రీలీ అబౌట్ వాట్ దే విష్ టు ఇంపోర్ట్ ఆర్
ఎక్స్పోర్ట్. ఈ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ రావడం వల్ల ఎవరైతే మన ఇండియాలో బిజినెస్ మెన్ ఉన్నారో వాళ్ళకి కావాల్సినవి ఫారిన్ కంట్రీస్ నుండి తెప్పించుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళకు అవసరం లేనివి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇలా భారతదేశానికి కొంచెం వెసులుబాటు అనేది దొరికిందనమాట. ద గవర్నమెంట్ ఇంపోజెస్ మచ్ లెస్ రెస్ట్రిక్షన్ దెన్ బిఫోర్ అండ్ ఈస్ దేర్ ఫోర్ సెట్ టు బి మోర్ లిబరల్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ అనేది తెలిసి రావాలి మన యొక్క ఇండియన్ మార్కెట్స్కి అనే ఆలోచనతో ఇది చేస్తుందన్నమాట మనకు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఏమి? ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు జినీవాలో ఉందన్నమాట. జినీవా స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, జినీవాలో ఉందన్నమాట. వీ హ్యావ్ సీన్ దట్ ద లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా వాజ్ సపోర్టెడ్ బై సమ్ వెరీ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడే చదువుకున్నాం ఏమని, ఇండియన్ మార్కెట్స్ని లిబరలైజ్ చేయడము బయట ఫారిన్ కంట్రీస్లో ఉన్న కొన్ని పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేసిందనేది. ఆ పవర్ఫుల్ ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ ఏదో కాదు, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. కథ అర్థమవుతుంది కదా. దిస్ ఆర్గనైజేషన్ సే దట్ ఆల్ బ్యారియర్స్ టు ఫారెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ హార్మ్ఫుల్. ఫారెన్ ట్రేడ్కి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడ్ బ్యారియర్స్ పెట్టడం ఒక పాపం అంట మనకు చెప్తుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అబ్బబ్బా, దేర్ షుడ్ బి నో బ్యారియర్స్. అసలు ట్రేడ్ బ్యారియర్స్ అనేటివి ఉండకూడదు అనమాట. ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్ షుడ్ బి ఫ్రీ. రెండు దేశాల మధ్య వస్తువుల మార్పిడి అనేది చాలా ఫ్రీగా జరగాలన్నమాట, ఇబ్బందుల మధ్య జరగకూడదు. అట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ షుడ్ లిబరలైజ్ దేర్ పాలసీస్. ప్రతి ఒక్క కంట్రీ తమ యొక్క పాలసీస్ని లిబరలైజ్ చేయాలన్నమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ హూజ్ ఎయిమ్ ఇస్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మనకేం ఆశయం ఉంది, 10th క్లాస్లో మంచి మార్కులనే స్కోర్ చేయాలి, సోషల్లో 100/100 స్కోర్ చేయాలి, సైన్స్లో 100/100 స్కోర్ చేయాలి, మ్యాథ్స్లో 100/100 స్కోర్ చేయాలి, ఎక్సెట్రా. ఇలా మన యొక్క ఏం అనేది ఉంది. అలాగే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఏమేమో తెలుసా, ప్రతి ఒక్క కంట్రీని లిబరలైజ్ చేయడమే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఏమన్నమాట. అంటే ట్రేడ్ అనేది ఫ్రీగా జరిగేట్టు చేయడమే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ గోల్ అనమాట. స్టార్టెడ్ అట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ ఎక్సెట్రా అటువంటి డెవలప్డ్ కంట్రీస్ యొక్క బేస్ మీద తయారైందనమాట ఈ ఆర్గనైజేషన్ అనేది. బాగా గుర్తుపెట్టుకోండి, డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఇనిషియేటివ్ మీద ఫామ్ అయింది WTO అనేది. WTO establishes rules regarding international trade and sees that these rules are obeyed. మనకు WTO కొన్ని రూల్స్ అనేది పెడుతుందన్నమాట ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫ్రీగా జరగడానికి. అలాగే కొన్ని రూల్స్ కావచ్చు, కొన్ని లాస్ కావచ్చు, అవన్నీ చేస్తుందన్నమాట. వీటిని ప్రతి ఒక్క కంట్రీ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఎంతమంది కంట్రీస్ ఉన్నాయంటే, ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 160 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయన్నమాట ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. ఇది ఏ ఇయర్ డేటా అంటే 2016 యొక్క డేటా అనమాట. ఇది రాను రాను మారుతూనే ఉంటుంది. ఓకేనా. మనకు మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఏమైనా డేటా మార్చచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద WTO అంటే 160 కంట్రీస్ అనమాట. దో WTO is supposed to allow free trade for all. In practice, it is seen that the developed countries have unfairly retained trade barriers. ఇప్పుడు WTO ఏమంటుందో తెలుసా, ట్రేడ్ బ్యారియర్స్ అనేది చాలా పాపం, అసలు ఉండకూడదు అని చెప్తుందనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కింద ఇచ్చినాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. డిబేట్ ఆన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, తర్వాత ఆ పేరు చదువుదాం. You have seen in chapter 2 that the agricultural sector provides the bulk of employment and a significant portion of the GDP in India. మనం చాప్టర్ 2 అయిన సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో చదువుకున్నాం. అగ్రికల్చర్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ విషయంగాను జీడిపి విషయంగాను చాలా ఎక్కువ లార్జ్ అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట, లార్జ్ పర్సెంటేజ్ అనేది ఇస్తుంది. కంపేర్ దిస్ టు డెవలప్డ్ కంట్రీస్ సచ్ యాజ్ ద USA అండ్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్.
ఇప్పుడు అగ్రికల్చర్ యొక్క షేర్ ఎంత ఉందో చూద్దాం. జీడిపి షేర్లో, అమెరికా యొక్క జీడిపి షేర్లో అగ్రికల్చర్ యొక్క షేర్ ఎంత ఉందో చూద్దాం. 1% అనమాట. అంటే అక్కడ జీడిపి యొక్క పర్సెంటేజ్లో అగ్రికల్చర్ సెక్టర్ కేవలం 1% ఇస్తుంది అనమాట జీడిపి కాంట్రిబ్యూషన్లో. అట్లాగే అమెరికాలో ఎంతమంది అగ్రికల్చర్ సెక్టర్లో ఎంగేజ్ అయి ఉన్నారంటే 0.5%. ఈ డేటా అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కనెక్ట్ చేస్తాం. అండ్ yet this very small percentage of people who are engaged in agriculture in the US receive massive sums of money from the US government for production and for exports to other countries. ఇప్పుడు జనాలు పెరిగితే మెజ్జిగ పలిచిన పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఫార్మర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్కీమ్స్ ఇవ్వడము, స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట యూఎస్ గవర్నమెంట్కి. అందుకే వాళ్ళకు ఇంపోర్ట్స్ అయ్యే ఖర్చులు తగ్గించేస్తుంది అనమాట గవర్నమెంట్. తర్వాత ఎక్స్పోర్ట్స్కి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడితే అది గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. ఇలా వెసులుబాట్లు అనేవి కల్పిస్తుంది యూఎస్ గవర్నమెంట్. ద సర్ప్లస్ ఫ్రమ్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ఆర్ sold in other country markets at lower prices adversely affecting farmers in these countries. ఆ తర్వాత ఒకవేళ ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరిగిందనుకో అమెరికాలో, ఆ జరిగిన ప్రొడక్షన్ని వేరే కంట్రీస్లో అమ్ముతారనమాట. అలా అమ్మడం వల్ల ఆ వేరే కంట్రీస్లో ఉన్న ఫార్మర్స్ దెబ్బతింటున్నారనమాట. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ యొక్క కేసు అనేది చూద్దామన్నమాట. డెవలపింగ్ కంట్రీస్ ఆర్ దేర్ ఫోర్ ఆస్కింగ్ ద డెవలప్డ్ కంట్రీ గవర్నమెంట్స్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ట్రేడ్ బ్యారియర్స్ యాజ్ పర్ WTO రూల్స్ బట్ యూ హ్యావ్ ఇగ్నోర్డ్ ద రూల్స్ ఆఫ్ WTO అండ్ హ్యావ్ కంటిన్యూడ్ టు పే యువర్ ఫార్మర్స్ వాస్ట్ సమ్స్ ఆఫ్ మనీ. You have asked our governments to stop supporting our farmers, but you are doing so yourselves. Is this free and fair trade? మేము డెవలపింగ్ కంట్రీస్ మేము WTO ప్రకారం ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసినాం, కానీ నువ్వు మాత్రం రిమూవ్ చేయలే. USA నువ్వు మాత్రం రిమూవ్ చేయలే ట్రేడ్ బ్యారియర్స్ని. తర్వాత నీ యొక్క ప్రోడక్ట్స్ అయితే మా ఇండియాలో అసలు ట్యాక్స్ లేకోకుండా తక్కువ ట్యాక్స్ మీద వస్తున్నాయి. అదే మా ప్రోడక్ట్స్ మీ కంట్రీలో అమ్మాలి అంటే చాలా ఎక్కువ ట్యాక్స్ పడాల్సి వస్తుంది అనమాట. ఇది చాలా అన్ఫేర్. తర్వాత ఇంకోటి ఏమి, మీరు చెప్పినట్టు మా ఇండియాలో మా ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం మేము తగ్గించేసినాం అనమాట, కానీ నువ్వు మాత్రం మీ కంట్రీలో మీ ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం తగ్గించలేదన్నమాట, ఎక్కువ సపోర్ట్ చేసినావు. ఇది ఎక్కడ న్యాయం రా? నువ్వే సూక్తులు చెప్తావు, మంచి సూక్తులు, కానీ నువ్వే అయినావు అనమాట. అది మనకి ఇక్కడ జరుగుతుంది. అమెరికా ఏమో మిగతా వాళ్ళన్ని దేశాలకి ట్రేడ్ బ్యారియర్స్ని తీసేయండి, తర్వాత ఫార్మర్స్కి ఎక్కువగా సపోర్ట్ చేయొద్దండి అని ఉంటుంది. సూక్తులేమో బాగా చెప్తుంది, కానీ వాటిని పాటించలేదన్నమాట, ఆచరణలోకి పెట్టట్లేదన్నమాట USA. అది మనకి ఇక్కడ కేసు జరుగుతుంది. ఎందుకంటే WTO అనేది తనదనమాట. ఎందుకంటే WTO మనకు డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఆధీనంలో అనేది ఉంటుందన్నమాట మనకు WTO అనేది. దో WTO is supposed to allow free trade to all, in practice it is seen that the developed countries have unfairly retained trade barriers. WTO అందరికీ చెప్తుంది ట్రేడ్ బ్యారియర్స్ని తీసేయమని, కానీ డెవలప్డ్ కంట్రీస్ ఇంకా తమ కంట్రీస్ చుట్టూ ట్రేడ్ బ్యారియర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకుంది అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ WTO రూల్స్ హ్యావ్ ఫోర్స్డ్ ద డెవలపింగ్ కంట్రీస్ టు రిమూవ్ ట్రేడ్ బ్యారియర్స్. అలాగే డెవలపింగ్ కంట్రీస్నేమో ట్రేడ్ బ్యారియర్స్ని తీసేస్తావా లేదా, లేకుంటే కొట్టాలి అట్లే అని బెదిరిస్తుంది అనమాట. అదే డెవలప్డ్ కంట్రీస్తో ఏమో ట్రేడ్ బ్యారియర్స్ని పెట్టినారా, సో ప్లీజ్ తీసేయండి అండి, ఎంత కూల్గా మాట్లాడుతుంది. మనతో అయితే ట్రేడ్ బ్యారియర్స్ తీసేస్తావో లేదా అంటుందన్నమాట. అదే డెవలప్డ్ కంట్రీస్ తీసేయండి ప్లీజ్ అండి అని కోరుకుంటుంది అనమాట. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెంట్ డిపెండ్ ఆన్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇదే మనం ఇంతకుముందు చదివేసినాం అనమాట, ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అంటే మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ అవుతుంది, ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల కొంతమందికి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి, కొంతమందికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకసారి కంట్రీ లోపలగా మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, కన్జ్యూమర్స్ ఏమో బెనిఫిటెడ్, ప్రొడ్యూసర్స్ ఏమో అన్బెనిఫిటెడ్, అంటే వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి దొరకట్లే. అదే వరల్డ్ ప్రకారంగా చూసినాం అనుకోండి, డెవలప్డ్ కంట్రీస్ ఆర్ బికమింగ్ మోర్ డెవలప్డ్ డ్యూ టు దిస్ గ్లోబలైజేషన్ ప్రాసెస్, అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నాట్ డెవలపింగ్ సో మచ్. అర్థమైందా? ఈ రెండు మనకి ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి వస్తాయన్నమాట ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో. ఇదే మనకు పెద్ద చర్చలు కూడా అనమాట. In the last 20 years, globalization of the Indian economy has come a long way. లాస్ట్ 20 yearsలో చూసినాం అనుకోండి, మనకు ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడప్ అయిందనమాట. వాట్ హ్యాస్ బీన్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్? గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది, బాగా వచ్చింది,
దీని యొక్క ప్రభావం ప్రజల యొక్క జీవితాల మీద ఎలా ఉంది దాన్ని అబ్జర్వ్ చేద్దామన్నమాట. లెట్ us లుక్ అట్ సమ్ ఆఫ్ ది ఎవిడెన్సెస్. కొన్ని ఎవిడెన్సెస్ మనము చదువుకుందాం అనమాట. గ్లోబలైజేషన్ అండ్ గ్రేటర్ కాంపిటీషన్ అమంగ్ ప్రొడ్యూసర్స్ బోత్ లోకల్ అండ్ ఫారెన్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ బీన్ ఆఫ్ అడ్వాంటేజ్ టు కన్జ్యూమర్స్, పర్టికులర్లీ ద వెల్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరైతే ప్రొడ్యూసర్స్, అది ఇండియన్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, చైనా ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది క్రియేట్ అయిందనమాట. వాళ్ళ మధ్య ఆ కాంపిటీషన్ క్రియేట్ అవ్వడము కన్జ్యూమర్స్ అయిన మనకు బెనిఫిట్ అనమాట. ఎలా అంటే ఆ రెండు ప్రొడ్యూసర్స్, ఇండియన్ ప్రొడ్యూసర్స్, చైనీస్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కొట్లాడతాయి అనమాట వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి. అందుకే వాళ్ళు బాగా క్వాలిటీగా తయారు చేస్తారు, అలాగే తక్కువ కాస్ట్ మీద అమ్ముతారు అనమాట. అవి రెండు మనకే కదా బెనిఫిట్, అదనమాట సంగతి. తర్వాత ఇంకా డీప్గా చెప్పాలంటే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే మిడిల్ క్లాస్ కంటే ఎక్కువ ఉంటారో, అబౌవ్ పవర్టీ లేని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అనమాట ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చీప్ కాస్ట్లు అనేది దొరుకుతాయి అనమాట. వాళ్ళు వెల్ సెటిల్డ్ సెషన్స్ అనమాట, కానీ వాళ్ళకు ఇంకా అవకాశాలు అనేవి దొరుకుతున్నాయి. దెర్ ఈస్ గ్రేటర్ చాయిస్ బిఫోర్ దిస్ కన్జ్యూమర్స్ హూ నో ఎంజాయ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ అండ్ లోయర్ ప్రైజెస్ ఫర్ సెవరల్ ప్రోడక్ట్స్. మామూలుగా మనం మార్కెట్స్లో బేరాలు అనేది ఆడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకు ఒక షాప్కి వెళ్ళినాం, అక్కడ మనకు టాయ్స్ నచ్చినాయి అనమాట. ఆ టాయ్స్లో ఇండియన్ టాయ్స్ ఉన్నాయి, చైనీస్ టాయ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అయిపోతా ఈ మన యొక్క ఇండియన్ టాయ్ని ఎంతకి ఇస్తామంటే 70 రూపాయలు అవుతుందమ్మా అంటాడు. 70 తక్కువ చేసుకో అంటే లేదు 70 రూపాయలు అంటారు. తర్వాత చైనీస్ టాయ్స్ అడుగుతాం, అటువంటిదే. ఇప్పుడు డ్రమ్ము కావాలనుకోండి, ఇండియన్ టాయ్ని అడిగాం 70 రూపీస్ అన్నాడు. అదే చైనా డ్రమ్ముని అడుగుదాం, ఎంత అవుతుంది డ్రమ్ము చైనీది అంటే 50 రూపీస్కి వచ్చేస్తుందమ్మా అంటారు. అప్పుడు మనకి ఏం చేస్తాం, చాయిస్ అనేది ఎక్కువ ఉంది, మనకు వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది, మనకి ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట, చూస్ చేసుకోవడానికి. అర్థమవుతుందా మీకు? దీనివల్ల మన యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతున్నాం అనమాట. అమాంగ్ ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్. ప్రొడ్యూసర్స్కి అలాగే ఆ ప్రొడ్యూసర్స్ కింద పనిచేస్తున్న వర్కర్స్కి ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ యొక్క ఎఫెక్ట్ అనేది ఈక్వల్గానే లేదనమాట. అర్థమవుతుందా? ఈక్వల్గానే లేదు. దానికి రీజన్స్ ఏదో ఫస్ట్ రీజన్ చూద్దామన్నమాట. ఎంఎన్సీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ 20 years. లాస్ట్ 20 yearsలో చాలా ఎంఎన్సీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆశపడతాయి అనమాట, చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనమాట. విచ్ మీన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఎందుకు? ఇండియాలో ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి మనకు చీప్ లేబర్ మీద దొరకచ్చు అనమాట. అందుకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఎంఎన్సీస్ ఒప్పుకుంటాయి అనమాట. అలాగే రిసోర్సెస్ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట. ఎంఎన్సీస్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్. మన ఇండియాలో ఎటువంటి ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంఎన్సీస్ ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే సెల్ ఫోన్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఆర్ సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంకింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఈ క్రైటీరియా మీద మనకు ఎంఎన్సీస్ అనేవి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నమాట. ఈ క్రైటీరియా మీద ఇండియాలో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంఎన్సీస్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నమాట. దీస్ ప్రోడక్ట్స్ హ్యావ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వెల్ ఆఫ్ బయర్స్. ఎందుకు ఆ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట? ఎందుకంటే ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, ఆ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎంఎన్సీస్కి చాలా ప్రాఫిట్ ఉందన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఆటోమొబైల్స్ అనుకోండి, ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ తయారు చేస్తుందన్నమాట. ఎవరు కొనరు వెహికల్స్ అనేది. ఇప్పుడు ఈ లైఫ్లో మనకు వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి అనమాట. ఇన్ దిస్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ న్యూ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. అలాగే ఇట్లా కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం వల్ల జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి అనమాట. ఆల్సో లోకల్ కంపెనీస్ సప్లయింగ్ రా మెటీరియల్స్ ఎక్సెట్రా టు దీస్ ఇండస్ట్రీస్ హ్యావ్ ప్రాస్పర్డ్. అలాగే కొత్త కొత్త కంపెనీలు వచ్చిన కొత్తలో వీళ్ళకు రా మెటీరియల్స్ ఎక్కడ నుండి కొనుక్కోవాలో అది కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకు లోకల్ కంపెనీస్ నుండి కొనుక్కుంటుంది అనమాట. దానివల్ల వాళ్ళు లోకల్ కంపెనీస్ కొంచెం బెనిఫిషియల్ అవుతారనమాట. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎంఎన్సీస్ ఇండియాలో ఎక్కువగా కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటుంది, ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటుంది. ఏవో చూసినాం, సెల్ ఫోన్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అట్లా ఎక్సెట్రా. ఎందుకంటే దానివల్ల లార్జ్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు
స్టెప్స్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు WTO గైడ్లైన్స్ ప్రకారం మనము ట్రేడ్ బ్యారియర్స్ని తీసేయాలన్నారు. తీసేసినా కూడా WTO ఇట్లా చెప్తుంది, మీ కంట్రీలో ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి, దానికోసం మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అనమాట. ఖచ్చితంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా జరగాలి అని చెప్తుంది అనమాట, చెప్పేస్తుంది. అది ఎలా చేయాలో చెప్పదనమాట. కాబట్టి అది కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారో మనం చదువుదాం అనమాట. ఓకేనా. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా ఆర్ టేకింగ్ స్పెషల్ స్టెప్స్ టు అట్రాక్ట్ ఫారెన్ కంపెనీస్ to invest in India. Industrial zones called special economic zones are being set up. ఈ రీసెంట్ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఈ MNCస్ని అట్రాక్ట్ చేయడానికి, ఈ ఫారెన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ ఎకానమిక్ జోన్స్ని క్రియేట్ చేస్తానన్నమాట. సెజ్లు అంటాం, సెజ్లు, SCZS, సెస్, స్పెషల్ ఎకానమిక్ జోన్. ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 1 మార్క్ అడగచ్చు. ఓకేనా. స్పెషల్ ఎకానమిక్ జోన్ ఆర్ టు హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఈ స్పెషల్ ఎకానమిక్ జోన్లో మనకు అన్ని రిసోర్సెస్ చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి అన్నమాట. అంటే మనకు కాదు, ఇండస్ట్రీస్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఈ స్పెషల్ ఎకానమిక్ జోన్స్ వైపు అట్రాక్ట్ అవుతారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్కి రిసోర్సెస్ చాలా చీప్ రేట్ మీద దొరుకుతాయి అన్నమాట. ఏ రిసోర్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రీక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఇవన్నీ మనకు చాలా చీప్ రేట్కి అనేవి దొరుకుతాయి అన్నమాట. కంపెనీస్ హూ సెటప్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ ద సెస్ డు నాట్ హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఫర్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 5 years. అలాగే ఏవైతే కంపెనీలు ఈ స్పెషల్ ఎకానమిక్ జోన్స్లో తమ యొక్క ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుందో ఆ కంపెనీలు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఒక 5 ఏళ్ళ వరకు. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ యొక్క కంపెనీస్ని బాగా అభివృద్ధిలోకి తెచ్చుకుంటారు కాబట్టి అప్పటి నుండి ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఈ స్పెషల్ ఎకానమిక్ జోన్స్ వల్ల ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల MNCs ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కోరుకుంటున్నారనమాట. గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇంకో పని కూడా చేసింది. ఒకటేమో సెజ్లు క్రియేట్ చేసింది, స్పెషల్ ఎకానమిక్ జోన్స్. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్ తెచ్చిందనమాట. అంటే యూ హ్యావ్ సీన్ ఇన్ Chapter 2 that the companies in the organized sector have to obey certain rules that aim to protect the workers' rights. మనం Chapter 2 సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మనం చదువుకున్నాం. ఏమి ఆర్గనైజ్ సెక్టర్లో వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది ఉంటుంది, వర్కర్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది అని చదువుకున్నాం అనమాట. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ద గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ కంపెనీస్ టు ఇగ్నోర్ మెనీ ఆఫ్ దీస్. అలాగే ఈ రీసెంట్ ఇయర్స్లో ఈ రూల్స్ని, వేటిని, గవర్నమెంట్ యొక్క రూల్స్ని ఏ ఒక్కటి ఈ ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ ఫాలో అవ్వట్లేదు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ వర్కర్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్, కంపెనీస్ హైర్ వర్కర్స్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ షార్ట్ పీరియడ్స్ వెన్ దెర్ ఈస్ ఇంటెన్స్ ప్రెషర్ ఆఫ్ వర్క్. అలాగే ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ మంది వర్కర్స్ని రెగ్యులర్గా ఏం పెట్టుకోదనమాట. ఎప్పుడైతే వాళ్ళ ఒక ఇండస్ట్రీస్కి ఎక్కువ పని వస్తుందో అప్పుడే వర్కర్స్ని పెట్టుకుంటుందన్నమాట ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ డన్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ ఫర్ ది కంపెనీ. ఇలా ఎందుకు చేసిందంటే రెగ్యులర్ బేసిస్ మీద ఎందుకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇయ్యదంటే వర్కర్స్కి, దానివల్ల వాళ్ళకు జీతాలు ఇచ్చాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. దానివల్ల వాళ్ళకు కొంచెం డబ్బు అనేది మిగులుతుందనే దురాలోచన అనమాట. హవెవర్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్, ఫారెన్ కంపెనీస్ ఆర్ డిమాండింగ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్. వీళ్ళకు లేబర్ లాస్లో కూడా ఇన్ని మార్పులు అనేవి తెచ్చినామన్నమాట. వాళ్ళ కోసం మీరు రెగ్యులర్ బేసిస్ మీద అపాయింట్ చేసుకోరా, చేసుకోవద్దండి, షార్ట్ బేసిస్ మీదే చేసుకోండి. తర్వాత వర్కర్స్ రైట్స్ ఫాలో అవ్వద్దండి అని ఇన్ని వెసులుబాట్లు ఇచ్చినా ఈ కంపెనీలకి, MNCస్కి ఇంకా వెసులుబాట్లు కావాలన్నమాట. ఇంకెక్కడికి పోవాలి వర్కర్స్, ఇంకెన్ని వాళ్ళకు వెసులుబాట్లు అనేవి కల్పించాలో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం. సెవరల్ ఆఫ్ ది టాప్ ఇండియన్ కంపెనీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్. They have invested in newer technology and production methods and raised their production standards. Some have gained from successful collaborations with foreign companies.
ఏవైతే ఇండియాలో టాప్ కంపెనీస్ ఉన్నాయో అవి చాలా బెనిఫిట్ అయినాయి అనమాట ఈ ఎంఎన్సీస్ రావడం వల్ల. ఎందుకంటే ఈ ఎంఎన్సీస్ తమతో వచ్చేటప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ అనేది తెస్తుందన్నమాట. ఈ టాప్ ఇండియన్ కంపెనీస్ వాళ్ళతో కొలాబరేట్ ఆ కొత్త టెక్నాలజీని వాడుకొని తమ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది అనమాట, ఇంక్రీజ్ అనేది చేస్తుంది. అలాగే ఈ ఫారిన్ కంపెనీస్తో మన యొక్క ఇండియన్ టాప్ కంపెనీస్ అనేది కొలాబరేట్ అవుతాయి అన్నమాట. మోర్ ఓవర్ గ్లోబలైజేషన్ హ్యాస్ ఎనేబుల్డ్ సమ్ లార్జ్ ఇండియన్ కంపెనీస్ టు ఎమర్జ్ యాజ్ మల్టీనేషనల్స్ దెమ్సెల్స్. అలాగే ఈ ఎంఎన్సీస్ అవి మల్టీనేషనల్ కంపెనీసే లేకుంటే కార్పొరేషన్సే అనుకోండి. ఆ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇండియాలోని కొన్ని టాప్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్గా మారిపోయినాయి అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టాటా మోటార్స్ ఆటోమొబైల్స్, ఇన్ఫోసిస్ ఐటీ, రాన్బాక్సీ మెడిసిన్స్, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్, నట్స్ అండ్ బోల్ట్స్ అనమాట. అర్థమైందా? రాన్బాక్సీ మెడిసిన్స్, ఇన్ఫోసిస్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్, నట్స్ అండ్ బోల్ట్స్ అనమాట. తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ, టాటా మోటార్స్ ఆటోమొబైల్స్, ఇవన్నీ మనకు లోకల్ కంపెనీస్, టాప్ ఇండియన్ కంపెనీస్ అనొచ్చు అనమాట మన ఇండియాలో. కానీ ఎంఎన్సీస్ వచ్చినాక ఇవి కొన్ని ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్గా ఎదగడానికి అవి హెల్ప్ చేసినాయి అనమాట ఈ కంపెనీస్కి. ఆర్ సమ్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ స్ప్రెడ్డింగ్ దేర్ ఆపరేషన్ వరల్డ్ వైడ్. ఇప్పుడు ఈ కంపెనీస్ కూడా కేవలం ఇండియా వరకే స్థిమితంగా లేవు. తమ యొక్క ప్రొడక్షన్ కావచ్చు, తమ యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ కావచ్చు, వరల్డ్ మొత్తానికి వ్యాపింపజేసుకుందనమాట. Globalization has also created new opportunities for companies providing services, particularly those involving IT. ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల సర్వీసెస్ కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి అవకాశాలు అనేవి దొరుకుతాయి అన్నమాట, ఎస్పెషల్గా ఐటీ సెక్టర్లో. ద ఇండియన్ కంపెనీ ప్రొడ్యూసింగ్ ఏ మ్యాగజైన్ ఫర్ ది లండన్ బేస్డ్ కంపెనీ అండ్ కాల్ సెంటర్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్. లండన్ మ్యాగజైన్ మన ఇండియాలో ప్రింట్ అవుతుంది. అలాగే కాల్ సెంటర్స్ కూడా మన ఇండియాలో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఎంఎన్సీస్వి. బిసైడ్స్ ఏ హోస్ట్ ఆఫ్ సర్వీసెస్ సచ్ యాజ్ డేటా ఎంట్రీ, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, ఇంజనీరింగ్ ఆర్ నౌ బీయింగ్ డన్ చీప్లీ ఇన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా అండ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ద డెవలప్డ్ కంట్రీస్. అదేగాక మన ఇండియాలో ఈ డేటా ఎంట్రింగ్ కావచ్చు, తర్వాత అకౌంటింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ మన కంట్రీలో చీప్ కాస్ట్ మీద జరుగుతాయి అన్నమాట. దీనివల్ల మనం వీటిని చీప్ కాస్ట్లో తయారు చేయడం వల్ల వీటిని మనము డెవలప్డ్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువ అవడం వల్ల, ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఈ మార్కెట్స్ మధ్య కాంపిటీషన్ అనేది ఎక్కువ జరగడం వల్ల కొంతమంది స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారనమాట. ఎటువంటి నష్టం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అంటే మనం ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం అనమాట. స్మాల్ ప్రొడ్యూసర్స్ కాంపీట్ ఆర్ పెరిష్. ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో వేరే మార్కెట్స్తో పోటీ పడుతారా లేకుంటే అంతమైపోతారా, అది మనం ఈ స్టోరీలో చదువుకుందాం అనమాట. ఈ స్టోరీ వచ్చేసి మనకు రవి బాబుది అనమాట. ఓకేనా? ఫర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్ గ్లోబలైజేషన్ హ్యాస్ పోస్డ్ మేజర్ ఛాలెంజెస్. చాలామంది వర్కర్స్కి కావచ్చు లేకుంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ కావచ్చు ఈ గ్లోబలైజేషన్ అనేది ఒక శాపం అనమాట. ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల వాళ్ళు చాలా నష్టపోయినారు అనమాట. ఏమేమి నష్టపోయినారంటే, ఒకటి మనకు స్మాల్ ప్రొడ్యూసర్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు రవిద్ అనమాట. తర్వాత వర్కర్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సుశీల అనమాట. ఓకేనా? Ravi did not expect that he would have to face a crisis in such a short period of his life as industrialist. Ravi took a loan from the bank to start his own company, producing capacitors in 1992 in Hauser, an industrial town in Tamil Nadu. తమిళనాడులో నివసించే ఒక వ్యక్తి రవి, అతడు 1992లో బ్యాంకు నుండి లోన్ తీసుకుని కెపాసిటర్స్ తయారు చేసే ఒక ఇండస్ట్రీని స్థాపిస్తాడనమాట. కెపాసిటర్స్ని మనము టీవీస్ తయారు చేయడానికి వాడతామన్నమాట. కెపాసిటర్స్ని అర్థమవుతుందా? కెపాసిటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఇంక్లూడింగ్ ట్యూబ్ లైట్స్, టెలివిజన్ ఎక్సెట్రా. కెపాసిటర్స్ మనం ట్యూబ్ లైట్స్ తయారీలో, తర్వాత టెలివిజన్ తయారీలో మనం వాడతామన్నమాట. Within 3 years, he was able to expand production and had 20 workers working under him. 1992లో అతడు స్థాపిస్తే ఆ కంపెనీ అనేది
3 ఏళ్లలోనే తన యొక్క కంపెనీని బాగా ఎక్స్పాండ్ చేసుకున్నాడు, బాగా అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడు. తన యొక్క కంపెనీలో 20 మంది వర్కర్స్ని ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసినాడు అనమాట. ఎవరు? రవి. He struggles to run his company started when the government removed restrictions on imports of capacitors was per its agreement at WTO in 2001. రవికి సమస్యలు ఎప్పుడు మొదలైనాయంటే ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఈ లిబరలైజేషన్ పాలసీని వర్కౌట్ చేయడం మొదలుపెట్టిందో, అలాగే 2001లో WTO యొక్క అగ్రిమెంట్లో సైన్ చేయడంతో సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. His main clients, the television companies, use it to be different components, including capacitors in bulk for the manufacture of television sets. ఈ ఎంఎన్సీస్ రావడం వల్ల కెపాసిటర్స్ ఏవైతే రవి ప్రొడ్యూస్ చేసేవాడు ఉన్నాడో ఆ కెపాసిటర్స్ని ఇప్పటి నుండి మన యొక్క ఇండియన్ టెలివిజన్ కంపెనీస్ ఆ ఎంఎన్సీస్ నుండి కొనుక్కోవడం మొదలుపెట్టిందనమాట. దీనివల్ల రవి యొక్క బిజినెస్ అనేది లాస్లోకి వెళ్ళిపోయిందనమాట. Even when some of them bought capacitors, they would prefer to import as the price of the imported item was half the price charged by the people like Ravi. అలాగే వాళ్ళ యొక్క ప్రైజెస్ అనేటివి సగానికి సగం పడిపోయినాయి అనమాట. కెపాసిటర్స్ యొక్క ప్రైస్ అనేది సగానికి సగం పడిపోయింది. Ravi now produces less than half of the capacitors that he produced in the year 2000. 2000 సంవత్సరంలో తను ప్రొడ్యూస్ చేసిన వస్తువుల కంటే సగానికి సగము 2002లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనమాట. తన ప్రొడక్షన్ కూడా హాఫ్ అయిపోయింది అనమాట. తర్వాత మెనీ ఆఫ్ రవీస్ ఫ్రెండ్స్ ఇన్ ద సేమ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై హ్యావ్ క్లోజ్డ్ దేర్ యూనిట్స్. అదిగాక రవి ఫ్రెండ్స్ కూడా ఇటువంటి బిజినెస్లే చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బిజినెసెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసినారనమాట. రవి యొక్క బిజినెస్ అనేది చాలా లాస్ట్లోకి వెళ్ళిపోయింది. రవి ఒక స్మాల్ ప్రొడ్యూసర్ అనమాట. ఈ సుశీల స్టోరీ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్కువ చదవాల్సిన అవసరం లేదనమాట. ఒక స్టోరీ టైప్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సుశీల ఒక ఉమెన్, 35 years old. ఆమె దగ్గరలో ఉన్న ఇటువంటి క్లాత్స్ షాప్లో పనిచేస్తుందన్నమాట. ఆ క్లాత్స్ షాప్లో ఆమె ఇటువంటి బట్టల్ని కుట్టడము, వాటిని వేరే షాప్స్కి పంపించడము, వాటిని నీట్గా మడతపెట్టడం అట్లాంటివి చేసేదన్నమాట. తన యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది చాలా రెగ్యులర్గా ఉండేదన్నమాట. కానీ ఈ ఎంఎన్సీస్ రావడం వల్ల తన యొక్క జాబ్ అనేది పోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ షాప్ నుండి ఆమె ఏదే షాప్లో పనిచేస్తుందో ఆ షాప్కి ఎక్కువగా ఆర్డర్స్ అనేటివి రావట్లేదన్నమాట. గార్మెంట్స్ యొక్క ఆర్డర్స్ అనేటివి రావట్లేదు. ఇప్పుడు ఆర్డర్స్ రాకపోతే వర్కర్స్ని పెట్టుకొని ఏం లాభము కాబట్టి ఆమె యొక్క జాబ్ అనేది పోయిందనమాట. సరే పోయింది కదా, ఎంఎన్సీస్లో వెళ్ళి పని చేద్దామా అంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఎప్పుడో దసరాకో అమావాస్యకో పుణ్యానికో పని చేయడానికి పిలుస్తారనమాట ఎంఎన్సీస్. కాబట్టి సుశీల తన యొక్క జాబ్ అనేది లాస్ అయిందనమాట. ఇలా వర్కర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్ ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంఎన్సీస్ కంట్రీకి రావడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అది మనకు సుశీల స్టోరీ అనమాట. ద కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ ద హార్డ్షిప్స్ ఆఫ్ ది వర్కర్స్ డిస్క్రైబ్డ్ అబౌవ్ హ్యావ్ బికమ్ కామన్ టు మెనీ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇది కేవలం ఒకరి సమస్యనో ఇద్దరి సమస్యనో కాదు, చాలామంది స్మాల్ ప్రొడ్యూసర్స్, చాలామంది వర్కర్స్, ఇండియాలోని చాలామంది స్మాల్ వర్కర్స్, ప్రొడ్యూసర్స్ కామన్ సమస్యగా మారిపోయిందనమాట. మోస్ట్ వర్కర్స్ టుడే ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మోర్ ఓవర్ ఇంక్రీజింగ్లీ కండిషన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ హ్యావ్ కమ్ టు రెజెంబుల్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అలాగే ఈ వర్కర్స్కి జాబ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫోర్స్డ్గా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం అనేది దుస్థితి అనేది పడుతుందన్నమాట. Workers in the organized sector such as Sushila no longer get the protection and benefits that they enjoyed earlier. సుశీల ముందు ఆ గార్మెంట్ షాప్లో పనిచేసేటప్పుడు తనకు సండేస్ పొద్దు వర్క్ ఉండేది కాదనమాట. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనమాట. చాలా హ్యాపీగా బతుకుతాడు అనమాట సుశీల. కానీ ఇప్పుడు సుశీల జాబ్ అనిపోయింది. తాను కూడా ఒక బలవంతంగా అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం అనేది వచ్చిందనమాట. ఇలా డిసడ్వాంటేజెస్ అనేది చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్, వర్కర్స్. గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల బెనిఫిట్స్ పొందేవాళ్ళు బెనిఫిట్స్ ఎక్కువగానే పొందుతున్నారు. అలాగే
ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల డిసడ్వాంటేజెస్ పొందే వాళ్ళు ఇంకా ఎక్కువ డిసడ్వాంటేజెస్ అనేవి పొందుతున్నారనమాట. ఒక కాయిన్కి మనము ఒక ఫేసే చూడకూడదు, రెండో ఫేస్ కూడా చూడాలన్నమాట. ఒక వస్తువు వల్ల మనకు మంచి జరుగుతుంది అంటే చెడు కూడా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఫోన్ వల్ల మనము ఎడ్యుకేషన్ నేర్చుకోగలుగుతున్నాము అంటే మంచిది, ఈ ఫోన్ వల్ల మనం చెడిపోతున్నామంటే అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది మనకు ఈక్వల్గా లేదు, అన్ఫేర్గా ఉంది. కాబట్టి మనము ఒక ఫెయిర్ గ్లోబలైజేషన్, న్యాయమైన గ్లోబలైజేషన్ కోసం మనము పోటీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక న్యాయమైన గ్లోబలైజేషన్ ప్రాసెస్ కోసం మనము పోటీ చేయాల్సి ఉంటుందన్నమాట. స్ట్రగుల్ అనేది చేయాల్సి ఉంటుంది, పోరాటం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. The above evidences indicates that not everyone has benefited from globalization. People with education, skill and wealth have made the best use of new opportunities. On the other hand, there are many people who have not shared the benefits. పైన ఎగ్జాంపుల్స్ చదివింటే మనకు అర్థమైంది, ప్రతి ఒక్కరు గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల ఈక్వల్గా బెనిఫిట్ అవ్వలేదు. ఎవరైతే బాగా చదువుకున్నారో, ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళేమో ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల బాగానే డెవలప్ అయినారు. కానీ ఎవరైతే కొంతమంది అన్స్కిల్డ్ లేబర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట, చాలా చెడ్డ దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సిన్స్ గ్లోబలైజేషన్ ఈజ్ నౌ ఏ రియాలిటీ, ద క్వశ్చన్ ఈజ్ హౌ టు మేక్ గ్లోబలైజేషన్ మోర్ ఫెయిర్. ఫెయిర్ గ్లోబలైజేషన్ వుడ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ అండ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ షేర్డ్ బెటర్. ఇప్పుడు నీకు మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుంది, దాన్ని ఇంకా మార్చలేదు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో దాని మీద ఫోకస్ చేయి. ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎక్కడి నుండి చదవాలి, దాని మీద ఫోకస్ చేయి. నువ్వు దాన్ని మార్చలేవు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్. అలాగే గ్లోబలైజేషన్ ప్రాసెస్ని నువ్వు ఆపలేవు, అర్థమవుతుందా? కానీ ఆ గ్లోబలైజేషన్ ప్రాసెస్ని న్యాయంగా చేయడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఆ స్టెప్స్ మాత్రం నువ్వు తీసుకోగలవు అన్నమాట. ద గవర్నమెంట్ కెన్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ పాసిబుల్. ఒకవేళ గ్లోబలైజేషన్ ప్రాసెస్ని మనం న్యాయంగా చేయాలి అంటే, న్యాయంగా చేయడానికి గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యమన్నమాట ఈ ప్రాసెస్లో. ఇట్స్ పాలసీస్ మస్ట్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ ది రిచ్ అండ్ ద పవర్ఫుల్ బట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరెవరైతే నష్టపోతున్నారో వాళ్ళు కేవలం రిచ్, అలాగే కేవలం హై క్యాస్ట్కి చెందిన వాళ్ళే కాకుండా, పవర్ఫుల్ కాకుండా ఎవరైతే నష్టపోయే వాళ్ళు, గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల నష్టపోయే వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, రిచ్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట, వాళ్ళను సంరక్షించాల్సి ఉంటుందన్నమాట, లాస్ని అనేవి పాస్ చేసి. You have read about some of the possible steps that the government can take. For instance, the government can ensure that labor laws are properly implemented and the workers get their rights. గవర్నమెంట్ లేబర్ రైట్స్ కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, వాటిని సక్రమంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ పాటించేలా చేయొచ్చు అనమాట గవర్నమెంట్ అనేది. ఇట్ కెన్ సపోర్ట్ స్మాల్ ప్రొడ్యూసర్స్ టు ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ టిల్ ద టైమ్ దే బికమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కాంపీట్. అలాగే స్మాల్ ప్రొడ్యూసర్స్కి కొంచెం చేయూత అనేది ఇవ్వచ్చు అనమాట గవర్నమెంట్. దానివల్ల వాళ్ళ యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది మెరుగుపడుతుందన్నమాట. ఇఫ్ నెససరీ ద గవర్నమెంట్స్ కెన్ యూస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బేరియర్స్. ఇట్ కెన్ నెగోషియేట్ అట్ ద WTO ఫర్ ఫేరర్ రూల్స్. ఒకవేళ స్మాల్ ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోతున్నారు, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అని గవర్నమెంట్కి ఒకవేళ అనిపిస్తే ఇండియన్ గవర్నమెంట్ ట్రేడ్ బేరియర్స్, ఇన్వెస్ట్మెంట్ బేరియర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. దానికోసము WTOతో కొంచెం మాట్లాడాలన్నమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మాకు నష్టం అనేది జరుగుతుంది కాబట్టి మేము కొన్ని రోజులు ట్రేడ్ బేరియర్స్ అనేది పెట్టుకుంటాం, కాబట్టి నువ్వు దానికి అభ్యంతరం అనేది చెప్పకూడదు అనమాట. ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మాసివ్ campaigns and representation by people's organizations have influenced important decisions relating the trade and investments at the WTO. ప్రతి ఒక్కరికి అర్థమైంది WTO అనేది న్యాయంగా పనిచేయట్లేదు. డెవలప్డ్ కంట్రీస్కి ఒక రకంగా, డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఒక రకంగా పనిచేస్తున్నది అనేది ప్రజలందరికీ అర్థమైంది. అందుకే ప్రజలందరూ WTOకి అగెయినెస్ట్గా స్ట్రైక్స్ అనేది చేసినారనమాట. చాలా స్ట్రైక్స్ అనేవి జరిగినాయి రీసెంట్ ఇయర్స్లో. This has demonstrated that people also can play an important role in the struggle for fair globalization. ఈ స్ట్రగుల్స్ వల్ల మనకి ఏమర్థమైందంటే ప్రజలకు కూడా ఒక అవగాహన అనేది వచ్చింది. గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరెవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరెవరు నష్టపోతున్నారని. అందుకు గ్లోబలైజేషన్ ప్రాసెస్ని న్యాయంగా
న్యాయమైన దానిగా పరచడానికి ప్రజలు కూడా పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు అన్నమాట స్ట్రగుల్స్ కోసం. ఇక్కడ చూడండి మనకు జస్టిస్ ఫర్ ఏ డెమాన్స్ట్రేట్ అగెనిస్ట్ WTO ఇన్ హాంకాంగ్ 2005. WTO న్యాయంగా పనిచేయాలి అనే దానికోసం మనకు హాంకాంగ్లో 2005లో మనకు ఈ పిక్చర్ అనేది డెమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట. వాళ్ళు అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే ఈ చాప్టర్ని మొత్తం సమ్మింగ్ అప్ చేసి ఇచ్చినారనమాట. ఇది చదవకపోయినా అంత ఇబ్బంది ఏం లేదనమాట. ఖచ్చితంగా స్ట్రగుల్స్, వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఏ ఫెయిర్ గ్లోబలైజేషన్ ఇస్తే 2 పాయింట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఎవరెవరు లాభం పొందినారు ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల, ఎవరెవరు నష్టపోయినారు అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పాన్షన్ అడగచ్చు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే 2 మార్క్స్ మనకు అదే క్వశ్చన్ వచ్చిందనమాట. ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్ ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ వచ్చిందనమాట. తర్వాత సెజ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ మీద కూడా క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. ఇంతటితో మన యొక్క చాప్టర్ అయిన గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుందన్నమాట ఫుల్ ప్లెడ్జ్డ్గా. ఓకేనా? ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోతుందండి అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవని. మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క లైక్, మీ యొక్క కామెంట్ మాకు ఒక 1000 రెట్లు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట. 1000 ఏనుగుల బలం అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. ఓకేనా? కలిసి పోరాడదాం, కలిసి చదువుకుందాం, పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకుందాం అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.